ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. మనం నిన్న లేజర్స్ డిస్కస్ చేస్తూ ఆ ప్రాసెస్లో రూబీ లేజర్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? నేను ఇప్పుడు రూబీ లేజర్ గురించి కొన్ని ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఒక 5 మినిట్స్ అది రీక్యాప్ చేసిన తర్వాత ఇవాళ ఇంకో లేజర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? హీలియం నియాన్ లేజర్. ఓకేనా? ఇది కూడా రూబీ లేజర్కి సిమిలర్గానే ఉంటుంది. ఒక ప్రాసెస్ అర్థమైంది కాబట్టి హీలియం నియాన్ లేజర్ ఇంకా మీరు తేలిక అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా? చెప్పండి, రూబీ లేజర్ లో రూబీ అంటే ఏంటి అసలు? దేన్ని రూబీ క్రిస్టల్ అంటారు? అల్యూమినియం ఆక్సైడ్. అల్యూమినియం ఆక్సైడ్ ఒకటే కాదు కదా అసలు. క్రోమియం అయాన్స్. చైతన్య చెప్పాము. అల్యూమినియం ఆక్సైడ్ క్రోమియం అయాన్స్ సార్. ఓకే, రూబీ క్రిస్టల్ అంటే అర్థం అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ క్రోమియం అయాన్, అంతే కదా? క్రోమియం అయాన్స్ ఎంత పర్సెంట్ యాడ్ చేస్తారు? 0.05. వెరీ గుడ్, 0.05%. అంటే చాలా స్వల్ప మొత్తంలో యాడ్ చేస్తారు. కానీ సినిమా హీరో ఎవరు? క్రోమియం సార్. ఎందుకంటే లేజర్ లైట్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే క్రోమియం అయాన్స్ నుంచే వస్తుంది లేజర్ లైట్. ఓకేనా? సో రూబీ లేజర్ ఎన్ని లెవెల్ లేజర్ ఇది? 1, 2, 3, 4? 3 లెవెల్స్ సార్. వెరీ గుడ్. రూబీ లేజర్ లో వచ్చే లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది? 6943 యాంగ్స్ట్రోమ్. వెరీ గుడ్, 6943. అది ఏ కలర్ కూడా నేను మీకు చూపించాను, విబ్జార్ స్పెక్ట్రమ్. డీప్ రెడ్ కలర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, డీప్ రెడ్ కలర్. ఓకేనా? సో రూబీ లేజర్ లో మనకి లేజర్ లైట్ రావాలి అంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగాలి. అఫ్ కోర్స్ అది వేరే విషయం, కానీ పాపులేషన్ ఇన్వర్షన్ మనం అచీవ్ చేయాలి, జనాభాని మనం తారుమారు చేయగలగాలి. ఓకేనా? నిన్న మన జనాభా తారుమారు చేయడానికి ఎవరు హెల్ప్ చేశారు మనకి రూబీ లేజర్ లో? జినాన్ ల్యాంప్. వెరీ గుడ్. జినాన్ ల్యాంప్ నుంచి వచ్చిన లైట్ తీసుకుని మన క్రోమియం అయాన్స్ 1 నుంచి ఎక్కడికి వెళ్ళి చెప్పండి? 1 నుంచి E2 E3 సార్. వెరీ గుడ్, E2 E3కి వెళ్ళినాయి. E2 E3 ఏమో స్టేబుల్ కాదు. సో ఎమ్మటే E2 E3 నుంచి అవి ఎక్కడికి వచ్చినాయి అంటే E4 అనేది ఎలాంటి స్టేట్? మెటాస్టేబుల్ సార్. వెరీ గుడ్. సో అక్కడ కాసేపు అవి కాఫీ టిఫిన్ తిని కూర్చుంటాయి అక్కడ కాసేపు. ఓకేనా? మనం ఈ టైంలో ఏం చేస్తామంటే ఆ జినాన్ ల్యాంప్ వచ్చే లైట్ సహాయంతో ఈ గ్రౌండ్ స్టేట్ లో ఉన్న క్రోమియం ఆటమ్స్ అన్నిటిని పంప్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈస్ ఆప్టికల్ పంపింగ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పంపింగ్ యూజింగ్ లైట్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ పంపింగ్. ఓకేనా? సో రూబీ లేజర్ లో మనం ఎంప్లాయ్ చేసింది ఆప్టికల్ పంపింగ్ అన్నమాట. ఓకేనా? తర్వాత మీకు తెలుసు పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చిన తర్వాత ఒక ఫోటాన్ని పంపిస్తాం, అది స్టిమ్యులేట్ చేసి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ని రిలీజ్ చేస్తుంది. అవి ఏమవుతాయి అంటే బాగా యాంప్లిఫై అయ్యి 1, 2, 2, 4, 4, 8 ఇలా సంఖ్య పెరిగి 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 ఒక లెవెల్ దాటిన తర్వాత అప్పుడు ఎటు నుంచి బయటకు వస్తాయి చెప్పండి? లెఫ్ట్ హ్యాండ్ నుంచా రైట్ హ్యాండ్ నుంచా? రైట్ సైడ్ నుంచి బయటకు వస్తాయి. ఎందుకంటే ఒక సైడ్ మనం కంప్లీట్ రిఫ్లెక్షన్, 100% రిఫ్లెక్షన్, పూర్తిగా సిల్వర్ తో కోటింగ్ వేసేస్తారు. ఒక సైడ్ మాత్రం 95% సిల్వర్ వేసి ఆపేస్తారు. సో ఆ ఎండ్ నుంచి లేజర్ లైట్ దూసుకొస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది రూబీ లేజర్ అన్నమాట. ఇప్పుడు మనం హీలియం నియాన్ లేజర్ గురించి చూద్దాం. ఓకేనా? రూబీ లేజర్ సాలిడ్ స్టేట్ లేజర్ అని చెప్పాను. ఎందుకని? రూబీ అనేది అక్కడ సాలిడ్ కాబట్టి. మీకు తెలుసు కదా, రూబీ అంటే మీరే చెప్పారు కదా కెంపు అని, అది సాలిడ్. అది హీలియం నియాన్ లేజర్ లో హీలియం నియాన్ ఏ స్టేట్ లో ఉంటాయి జనరల్ గా? గ్యాస్. అంతే కదా, హీలియం బెలూన్స్ అంటారు కదమ్మా. సో హీలియం అనేది జనరల్ గా గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది, నియాన్ కూడా అంతే. ఓకేనా? సో హీలియం నియాన్ లేజర్ ఏ లేజర్ అంటే గ్యాస్ లేజర్. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రూబీ ఏమో సాలిడ్ స్టేట్ లేజరు, ఇది గ్యాస్ లేజర్. తర్వాత ఇంకో కంపారిజన్ ఏంటంటే ఇది మీకు గ్రాడ్యువల్ గా అర్థమవుతుంది. రూబీ లేజర్ ఒక 3 లెవెల్ లేజర్ అని చెప్పాను, కానీ హీలియం నియాన్ లేజర్ ఏంటంటే 4 లెవెల్ లేజర్. ఓకేనా? 4 లెవెల్, అందులో 4 లెవెల్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఈ స్లైడ్ చూస్తున్నారు కదా, ఇందులో ప్రొడ్యూస్ అవుతున్న లేజర్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే 6328. అంటే మీరు ఇందాక 6943 అన్నారు కదా, ఇది 6328. అంటే ఇది కూడా ఏ కలరు? రెడ్ కలరే. ఓకేనా? మీకు నిన్న స్పెక్ట్రమ్ చూపించాను కదా, 6328 కూడా మీకు
మరీ అంత డీప్ రెడ్ కాదు, కానీ ఇది కూడా రెడ్ కలర్ లోకి వెళ్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మరి ఇందులో ఏ పదార్థం నుంచి లేజర్ లైట్ వస్తుంది? ఇక్కడ కూడా మనకు రెండు కనిపిస్తున్నాయి, చూసారా? అల్యూమినియం ఆక్సైడ్, క్రోమియం రెండు ఉన్నట్టుగా అక్కడ ఇక్కడ కూడా రెండు ఉన్నాయండి. హీలియం గ్యాస్, నియాన్ గ్యాస్ రెండు ఉంటాయి. మరి రెండిట్లో అసలు హీరో ఎవరు సార్ అంటే ఎవరు చెప్పండి? నియాన్ సార్. నియాన్. ఓకేనా? మీకు హీలియం నియాన్ గ్యాసెస్ ని ఏ రేషియోలో తీసుకుంటారంటే, అంటే ఏది ఎంత ఉంటుంది కదా, పాలు ఎన్ని పాలలో తీసుకుంటారంటే 10:1 రేషియోలో తీసుకుంటారన్న. ఓకే, ముందు ఒకసారి డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. మీకు హీలియం నియాన్ లేజర్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుందమ్మా. ఇది ఒక డిశ్చార్జ్ ట్యూబ్ అంటారు. డిశ్చార్జ్ ట్యూబ్ అంటే ఏం లేదు, ఒక గ్లాస్ ట్యూబ్ అనమాట. ఓకేనా? మీకు యాక్చువల్గా హీలియం నియాన్ లేజర్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఈ ఇమేజ్ చూడండి ఒకసారి. ఇది ఒక గ్లాస్ ట్యూబ్ లాగా ఉంది కదా. ఈ గ్లాస్ ట్యూబ్ మధ్యలో ఈ హీలియం నియాన్ గ్యాసెస్ ని ఒక చిన్న ట్యూబ్ లో ఫిల్ చేస్తారనమాట. ఓకేనా? సో యాక్చువల్గా రియల్గా హీలియం నియాన్ లేజర్ అంటే ఇలా ఉంటుందమ్మా. ఈ ఇమేజ్ చూస్తే తెలిసిపోతుంది. ఓకేనా? అలాగే ఇంకో ఇమేజ్ చూపిస్తాను చూడండి, ఇది. సో ఇదేంటిది, ఒక గ్లాస్ ట్యూబ్ లాంటిది అనమాట. ఈ గ్లాస్ ట్యూబ్ మధ్యలో ఇంకో చిన్న గ్లాస్ ట్యూబ్ ఉంటుంది. ఆ గ్లాస్ ట్యూబే దాన్ని డిశ్చార్జ్ ట్యూబ్ అంటారు. అందులో ఏముంటాయి, నేను చెప్పినట్టుగా హీలియం నియాన్ గ్యాసెస్ ని ఈ డిశ్చార్జ్ ట్యూబ్ లో ఫిల్ చేస్తారు. ఓకేనా? సో ఏ రేషియోలో ఫిల్ చేస్తారు? ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం. అసలు ఏ రేషియోలో ఫిల్ చేస్తారంటే 10:1 రేషియోలో ఫిల్ చేస్తారు. అంటే ఏది ఎక్కువ ఉంటుంది? హీలియం సార్. హీలియం 10 రెట్లు ఉంటే నియాన్ ఒక వంతు ఉంటుంది అంతే. ఓకేనా? సో 10:1 రేషియోలో హీలియం నియాన్ గ్యాసెస్ ని ఈ ట్యూబ్ లో ఫిల్ చేస్తారు. ఓకేనా? సో మీరు ఇప్పుడు అన్నారు కదా, హీలియం ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా లేజర్ లైట్ వచ్చేది దేని నుంచి అంటే నియాన్ ఆటమ్స్ నుంచి వస్తుంది. ఓకేనా? మరి హీలియం ఆటమ్స్ యొక్క పర్పస్ ఏంటో అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? అది మీకు తెలుస్తుంది, పక్కన పెట్టండి. తర్వాత ఇందులో కూడా పాపులేషన్ ఇన్వర్షన్ జరగాలి కదా. పాపులేషన్ ఇన్వర్షన్ రావాలి అంటే మనం నియాన్ ఆటమ్స్ ముందు ఎక్కడ ఉంటాయి చెప్పండి? గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి సార్. గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి కదా. ఇప్పుడు ఏవైనా గ్రౌండ్ స్టేట్ లోనే ఉంటాయి, అందులో పెద్ద లాజిక్ ఏముంది? ఈ గ్రౌండ్ స్టేట్ లో ఉన్న నియాన్ ఆటమ్స్ ని మనం హయ్యర్ ఎనర్జీ లెవెల్ కి, ఎగ్జైటెడ్ స్టేట్ కి పంప్ చేయాలి. కాకపోతే ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూడండి, ఇందాక చూపించినట్టుగా xenon ల్యాంప్ ఏమి లేదు ఇక్కడ. ఓకేనా? మరి మనం ఎనర్జీ ఇవ్వాలి కదా. మనం పంప్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గివ్ ఎనర్జీ టు ది నియాన్ ఆటమ్స్. మరి ఎనర్జీని మనం ఏ రూపంలో ఇస్తాం చెప్పండి ఎవరైనా? ఇందులో పంపింగ్ చేసేది ఎవరు? ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇందులో ఉన్న పార్ట్స్ చూడండి ఒకసారి. యానోడ్ క్యాథోడ్ అని ఉన్నాయి కదా సార్. అవునమ్మా, యానోడ్ క్యాథోడ్ ఉన్నాయి అంటే ఏం వెళ్తుంది? కరెంట్ వెళ్తుంది కదా సార్, ప్లస్ ఆర్ మైనస్. వెరీ గుడ్, వెరీ గుడ్, కనిపెట్టారు మీరు. యానోడ్ క్యాథోడ్ ఉన్నాయంటే అర్థం పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టే కదా. పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయంటే మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం కదా. అంటే ఈ ట్యూబ్ గుండా నేను ఇందాక చూపించాను చూసారా ఇమేజ్, ఈ గ్లాస్ ట్యూబ్, దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తారన్నమాట. కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా? ఎలక్ట్రిక్ కరెంట్, విద్యుత్ ప్రవహిస్తుంది. దేని గుండా? ఆ డిశ్చార్జ్ ట్యూబ్ అని చెప్పాను చూసారా. ఎందులో అయితే మనం హీలియం నియాన్ గ్యాసెస్ ని 10:1 రేషియోలో నింపామో ఆ ట్యూబ్ గుండా ఏం పాస్ అవుతుంది? కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ అంటే కూడా ఎనర్జీయే కదా. కరెంట్ షాక్ కొట్టి గిలగలా కొట్టుకుంటున్నాడని అడిగితే చెప్తాడు కరెంట్ ఎనర్జీయో కాదు, అంతే కదా. మనకు వేడి నీళ్ళు ఎలాగైతే ఒక ఎనర్జీయో, లైట్ ఎనర్జీయో, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మీకు అర్థమైందా? హీలియం నియాన్ లేజర్ లో పంపింగ్ ప్రాసెస్ చేసేది ఎవరు? కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా? ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకొని మనకి నియాన్ ఆటమ్స్ ఎక్కడికి వెళ్తాయి, లేకపోతే హీలియం ఆటమ్స్ కానీ నియాన్ ఆటమ్స్ కానీ ఎక్కడికి వెళ్తాయి? ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్తాయి. సో పంపింగ్ చేసేది ఎవరంటే ఇక్కడ చెప్పండి? పంపింగ్ చేసేది ఎలక్ట్రికల్ అనమాట, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా? సో ఇప్పుడు మనం హీలియం నియాన్ లేజర్ వర్కింగ్ అర్థం చేసుకుందాం. స్ట్రక్చర్ అర్థమైందమ్మా? స్ట్రక్చర్ ఏం లేదు, సింపుల్ గా ఒక డిశ్చార్జ్ ట్యూబ్ ఉంటుంది. ఇది చూసుకోండి, ఈ ఇమేజ్ అయితే ఈజీగా అర్థం అవుతుంది. ఒక డిశ్చార్జ్ ట్యూబ్ ఉంటుంది. ఆ డిశ్చార్జ్ ట్యూబ్ లో హీలియం నియాన్ గ్యాసెస్ ని నింపుతారు. ఎలా నింపుతారంటే 10:1 రేషియోలో నింపుతారు. తర్వాత దీనికి యానోడ్ క్యాథోడ్ ఉంటాయి. సో మనం బ్యాటరీ కనెక్ట్ చేయగానే డిశ్చార్జ్ ట్యూబ్ గుండా కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా? కరెంట్ పాస్ అయ్యి ఆ ఎనర్జీ తీసుకుని మీకు పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుంది. ఓకేనా? తర్వాత మీకు ఈ విషయం మళ్ళీ చెప్పక్కర్లేదేమో, ఇది
ఇది కూడా ఏ షేప్ లో ఉంది? సిలిండ్రికల్ షేప్ లో ఉంది, చూసారు కదా, స్తూపాకార గొట్టం ఇది. ఓకేనా? దీనికి 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఒక చివర ఏం చేస్తారని చెప్పాను? 100% మూసేస్తారు సార్. ఓకే. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా 100% మూసేయండి. రెండో చివర ఏం చేస్తారంటే 100% కాకుండా, చూసారా లేజర్ లైట్ బయటకు వస్తుంది ఇక్కడ, ఇది రెడ్ కలర్ లో బయటకు వస్తుంది చూసారా, ఇది మాత్రం 95% సిల్వర్ కోటింగ్ వేసి 5% వదిలేస్తారు. మనకి బాగా ఎక్కువ సంఖ్యలో ఫోటాన్స్ ప్రొడ్యూస్ అయ్యాక ట్యూబ్ లో అప్పుడు అవి బయటకు వస్తాయి ఒకేసారి. ఓకేనా? సో అంతే. ఇప్పుడు మనం హీలియం నియాన్ లేజర్ వర్కింగ్ అర్థం చేసుకోవాలంటే ఏం చూడాలి చెప్పండి? ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తాయి, ఇదంతా అర్థం కావాలి అంటే ఆ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూస్తే మీకు అప్పుడు క్లియర్ కట్ గా హీలియం నియాన్ లేజర్ వర్కింగ్ తెలుస్తుంది. ఓకేనా? సో నేను ప్రెసెంట్ ఇప్పుడు మారుస్తున్నాను, యాక్చువల్ నోట్స్ లో ఉన్న డయాగ్రామ్ చూపిస్తాను. మీకు డయాగ్రామ్ లో యాక్చువల్ గా నేను ఇలా గీసాను, మీకు సింపుల్ గా ఉండడం కోసం ఒక డిశ్చార్జ్ ట్యూబ్ ని ఇలా గీసాను. దీనిలో మీరు ఏం రాయాలి? మిక్సర్ ఆఫ్ హీలియం నియాన్ గ్యాసెస్ అని రాయాలి. ఒక యానోడ్ క్యాథోడ్ చూపించండి. ఒకవైపు ఏమో టోటల్లీ రిఫ్లెక్టింగ్ మిర్రర్, నోట్స్ లో డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఒకవైపు ఏమో పార్షియల్లీ రిఫ్లెక్టింగ్ మిర్రర్, అంటే 95% సిల్వర్ కోటింగ్ చేసిన ఎండ్ అనమాట. ఈ ఎండ్ నుంచి మనకి లేజర్ బీమ్ వస్తుంది. సింపుల్ డయాగ్రామ్, ఇది వేయడం పెద్ద కష్టం కాదు. ఓకేనా? ఇప్పుడు మనం ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ మీద కొంచెం ఫోకస్ చేద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుందండి, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ 2 ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి, ఒకటి హీలియంది, ఇంకోటి నియాన్ది. మీకు డౌట్ రావచ్చు, సార్ అసలు ఆ లేజర్ లైట్ వచ్చేది మీరే చెప్పారు కదా, ఇందులో యాక్టివ్ మీడియం ఏదని చెప్పాను? యాక్టివ్ మీడియం ఏది? నియాన్ సార్. నియాన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ మనం స్టడీ చేయాలి. మరి హీలియం ఎనర్జీ లెవెల్స్ ఎందుకు గీసారు సార్? దాని నుంచి కాదు కదా లేజర్ లైట్ వచ్చేదంటే, దాంతో ఒక ముఖ్యమైన పని ఉంది, మీకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనం బ్యాటరీ ఆన్ చేసాం అనుకో, ట్యూబ్ గుండా ఏం పాస్ అవుతుంది చెప్పండి? కరెంట్. కరెంట్ పాస్ అవుతుందంటే అసలు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి తెలుసుగా? డెఫినేషన్ చెప్పండి. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఏమవుతాయి అంటే ఆ ట్యూబ్ గుండా పాస్ అవుతాయి, అంతే కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్పీడ్ గా వెళ్తున్న ఎలక్ట్రాన్స్ వేటితో కొల్లైడ్ అవుతాయి? హీలియం ఆటమ్స్ తో కొల్లైడ్ అవుతాయి. ఓకేనా? మీకు ఇప్పుడు అమ్మటే ఒక డౌట్ వచ్చేస్తుంది. ఏంటి? మీకు డౌట్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేనే కల్పించుకుని చెప్తున్నాను. ఎమ్మటే ఒక డౌట్ రావాలి, సార్ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నప్పుడు అవి హీలియం ఆటమ్స్ తోనే కొల్లైడ్ అవుతాయి అని ఎందుకు చెప్తున్నారు సార్? నియాన్ ఆటమ్స్ కూడా ఉన్నాయి కదా, మరి వాటితో కూడా కొల్లైడ్ అవుతాయి కదా, మరి అది ఎందుకు చెప్పరు అని ఎవరైనా చెప్పండి. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నేనేం చెప్తున్నాను? బ్యాటరీ ఆన్ చేయగానే ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి ట్యూబ్ లో, ఆ ఎలక్ట్రాన్స్ హీలియం ఆటమ్స్ తో కొల్లైడ్ అవుతాయి. ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నప్పుడు కాయిన్స్ మధ్య కొలిజన్స్ అవుతాయి చూసారా, అలాగా ఎలక్ట్రాన్స్ కొల్లైడ్ విత్ హీలియం ఆటమ్స్. అంతేగాని ఎలక్ట్రాన్స్ కొల్లైడ్ విత్ నియాన్ ఆటమ్స్ అనే డిస్కషన్ నేను పెడతలా. ఎందుకు పెడతలా? ఎవరైనా గెస్ చేయండి. అనేది స్మాల్ అమౌంట్ లో ఉంటుంది కాబట్టి. కరెక్ట్. మనం ఎక్కువ మొత్తంలో హీలియం తీసుకున్నాం, చాలా తక్కువ మొత్తంలో నియాన్ తీసుకున్నాం కాబట్టి ప్రిడామినెంట్ గా కొలిజన్స్ వేటికి జరుగుతాయి? ఎలక్ట్రాన్స్ కి హీలియం కి జరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి క్యారమ్ బోర్డు ఊహించుకోండి అమ్మా. క్యారమ్ బోర్డ్ లో స్ట్రైకర్ తో మనం కాయిన్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? స్ట్రైకర్ కొన్న ఎనర్జీ కాయిన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతేనా కాదా? అప్పుడు దాకా కాయిన్ యొక్క ఎనర్జీ ఎంత? 0. స్ట్రైకర్ వచ్చి కాయిన్ ని ఢీకొట్టగానే స్ట్రైకర్ ఎనర్జీ మొత్తం కాయిన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి కాయిన్ కదలటం మొదలవుతుంది, అంతే కదా. ఇప్పుడు సేమ్ అలాగే ఊహించుకోండి. ఫాస్ట్ గా వెళ్తున్న ఎలక్ట్రాన్స్ వేటితో కొల్లైడ్ అవుతాయి? హీలియంతో కొల్లైడ్ అవుతాయి. ఓకేనా? అంటే స్ట్రైకర్ ఎవరు ఇక్కడ? ఎలక్ట్రాన్స్. వెరీ గుడ్. స్ట్రైకర్ ఏమో ఎలక్ట్రాన్స్, కాయిన్ ఏది? హీలియం. ఇప్పుడు స్ట్రైకర్ కొట్టగానే ఈ ఎలక్ట్రాన్స్ వచ్చి కొల్లైడ్ అవ్వగానే హీలియం ఆటమ్స్ ఆ ఎనర్జీని తీసుకుంటాయి. ఓకేనా? అది ఎనర్జీయే కదా. ఎనర్జీని తీసుకొని ఈ 1 లో ఉన్న హీలియం ఆటమ్స్, జనరల్ గా 1 లోనే ఉంటాయి కదా, 1 అనేది గ్రౌండ్ స్టేట్ కదా, 1 లో ఉన్న హీలియం ఆటమ్స్ ఎక్కడికి పంప్ అవుతాయి అంటే 2 లోకి 3 లోకి వెళ్తాయి. ఇది అర్థమైందమ్మా?
ఇక్కడ నేను రాసాను చూసారా, ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఎనర్జీ ఇప్పుడు ఏమైంది, ట్రాన్స్ఫర్ అయింది. దేని నుంచి దేనికి ట్రాన్స్ఫర్ అయింది చెప్పండి, దేని నుంచి దేనికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిందండి? గ్రౌండ్ One స్టేట్ టు నుంచి ఎక్సైటెడ్ స్టేట్. 2 or 3 కి సార్. అది కాదు నేను అడిగేది, ఎవరి నుంచి ఎవరికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది? ఎలక్ట్రాన్స్ నుండి ఎలక్ట్రాన్స్ కి హీలియం కి సార్. వెరీ గుడ్. ఎలక్ట్రాన్స్ నుంచి, ఎలక్ట్రాన్స్ ఏం చేసినాయి అంటే తమ ఎనర్జీని హీలియంకి ఇచ్చినాయి. అప్పుడు హీలియం ఏం చేసింది, ఆ ఎనర్జీని తీసుకుని కొలిజన్ జరిగింది కదా, ఎక్కడికి వెళ్ళినాయి అంటే 2లోకి 3లోకి వెళ్ళినాయి. అర్థమైంది కదా. ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కదా 2, 3 ఏంటో తెలుసా, అవి మెటాస్టేబుల్ స్టేట్స్. అది గుర్తుపెట్టుకోండి. అంటే అవి కొద్దో గొప్ప ఎక్కువ కాలం బతికే ఎనర్జీ లెవెల్స్. ఓకేనా. సో 2, 3 స్టేట్స్ అనేవి మెటాస్టేబుల్ స్టేట్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హీలియం ఆటమ్స్ కాసేపు ఎక్కడ కూర్చుంటాయి ఇప్పుడు? 2, 3. 2, 3లో సార్. ఏదో కాఫీ టిఫిన్ తాగేదాకా కూర్చుంటాయి అక్కడ. 2, 3లో ఉంటాయి అవి. ఓకేనా. ఇప్పుడు ఏమవుద్దంటే విచిత్రంగా, ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న, అదే మెటాస్టేబుల్ స్టేట్స్ లో ఉన్న ఈ హీలియం ఆటమ్స్, అంటే 2, 3లో ఉన్న హీలియం ఆటమ్స్ వేటితో కొల్లైడ్ అవుతాయి ఇప్పుడు చెప్పండి? నియాన్ ఆటమ్స్ తో కొల్లైడ్ అవుతాయి. కొల్లైడ్ అవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా, హీలియం ఆటమ్ నుంచి ఇప్పుడు ఎనర్జీ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుద్ది? నియాన్కి సార్. వెరీ గుడ్. అంటే ఇందాకేమో ఎలక్ట్రాన్ నుంచి హీలియం కి ట్రాన్స్ఫర్ అయింది, హీలియం ఏమో పైకి దూకింది, 2లోకి 3లోకి వెళ్ళింది. ఇప్పుడు 2, 3లో ఉన్న హీలియం ఆటమ్స్ నియాన్తో కొల్లైడ్ అయితే ఇప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, మళ్ళీ హీలియం ఆటమ్ నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అవుద్ది? నియాన్కి ట్రాన్స్ఫర్. ఇప్పుడు నియాన్ కూడా ఏం చేస్తుంది, ఇప్పుడు ఎనర్జీని తీసుకుని ఏమవుద్దంటే నియాన్ ఆటమ్స్ ఎక్కడ ఉంటాయి మామూలుగా? 1లో ఉంటాయి కదా, 1లో ఉంటాయి. 1లో ఉన్న ఈ నియాన్ ఆటమ్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే డైరెక్ట్ గా 4కి కానీ 6కి కానీ వెళ్తాయి. అందుకే ఇక్కడ మీకు చూసే రాశాను ఇక్కడ నేను, ఎనర్జీ ట్రాన్స్ఫర్ బై కొలిజన్స్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి ఆ డౌట్? సారు ఇది ముక్కు ఎక్కడ ఉందంటే ఇది తిప్పి తిప్పి చూపించినట్టు ఉంది సార్. ఇది డైరెక్ట్ గా నియాన్ ఆటమ్సే, ఓకేనా, డైరెక్ట్ గా నియాన్ ఆటమ్స్కే మనం ఎనర్జీ ఇస్తే ఆ నియాన్ ఆటమ్సే డైరెక్ట్ గా 4లోకి 6లోకి వెళ్ళిపోతాయి కదా సార్. ఇక్కడ ఏదో మళ్ళీ హీలియం ఆటమ్స్కి ఎనర్జీ ఇచ్చి ఆ హీలియం ఆటమ్స్ పైకి వెళ్ళి అవి మళ్ళీ నియాన్ ఆటమ్స్ తో కొల్లైడ్ అయ్యి అందువల్ల 1 నుంచి 4, 6కి వెళ్ళటం అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్ లా ఉంది. అంతేనా కదా? ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం నియాన్ ఆటమ్ గొప్పదని చెప్తున్నాం, అదే యాక్టివ్ మీడియం ఇక్కడ, దాని నుంచే లేజర్ లైట్ వస్తుంది. కానీ హీలియం ఆటమ్స్ కనుక లేకపోతే అసలు హీలియం నియాన్ లేజర్ పనిచేయదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మన రాజా సినిమా ఉంది కదా వెంకటేష్ది, అందులో ఇప్పుడు సౌందర్య గొప్ప సింగర్ అవుతుంది కదా, చివరి తన స్పీచ్ వింటారు కదా మీరు సినిమాలో, అంత గొప్పది అయిందంటే ఏం చెప్పుతాను చెప్పండి? సినిమాలు చూస్తారు కదా బాగా. ఇప్పుడు సౌందర్య ఎంత గొప్ప సింగర్ అయిందంటే దానికి కారణం ఎవరు, కంట్రిబ్యూట్ చేసింది ఎవరు? వెంకటేష్ సార్. అంతే కదా. ఇప్పుడు వెంకటేష్ ఎవరు మన సినిమాలో? హీలియం సార్. చూసారా, అంటే గాలిపటం ఎగురుతుంది కానీ ఆ దారం కనిపించదు అంటారు చూసారా. హీలియం నియాన్ లేజర్ లో నియాన్ నుంచే లేజర్ లైట్ వస్తుంది కాబట్టి నియాన్ గొప్పది, అది యాక్టివ్ మీడియం అని చెప్పుకోవడం తప్పే లేదు. కానీ ఆ నియాన్ ఆటమ్స్ నుంచి లేజర్ లైట్ రావాలి అంటే నియాన్ ఆటమ్స్ ముందు ఏమవ్వాలి, ఎగ్జైట్ అవ్వాలి కదా, పంపింగ్ జరగాలి కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, నియాన్ ఆటమ్స్ ని గ్రౌండ్ స్టేట్ నుంచి 4 లేదా 6కి పంపింగ్ చేసేది ఎవరు చెప్పండి? హీలియం సార్. హీలియం ఆటమ్. నియాన్ ఆటమ్స్ 4, 6లోకి పంప్ అవడానికి కారణం కరెంట్ కాదు, అంటే ఇండైరెక్ట్ గా కరెంటే, కానీ డైరెక్ట్ గా ఎవరు? హీలియం ఆటమ్. సో హీలియం ఆటమ్స్ కనుక లేకపోతే మీకు నియాన్ ఆటమ్స్ 4లోకి 6లోకి వెళ్ళే ఛాన్స్ లేదు. మీకు ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటి సార్, ఎందుకు మనం డైరెక్ట్ గా హీలియం మీద డిపెండ్ అవ్వకుండా నియాన్ ఆటమ్స్ ని డైరెక్ట్ గా ఎందుకు పంప్ చేయలేము 4, 6లోకి అని డౌట్ వస్తుంది. ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే, నియాన్ ఆటమ్స్ 1 నుంచి డైరెక్ట్ గా మనం ఎనర్జీ ఇచ్చి 4కి 6కి పంపింగ్ చేయడం కుదరదు. ఎందుకంటే ఈ ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, చాలా ఎక్కువ ఉంటుంది. అంత ఎనర్జీని మనం సప్లై చేయలేం. ఓకేనా. సో ఖచ్చితంగా హీలియం ఆటమ్స్ హెల్ప్ మనకు కావాలి.
ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా ప్రాసెస్. అంటే ఎగ్జైట్ అయిన హీలియం ఆటమ్స్, అంటే 2, 3 లెవెల్లో ఉన్న హీలియం ఆటమ్స్ ఏమవుతాయి? నియాన్ ఆటమ్స్ తో కొల్లైడ్ అయ్యి నియాన్ ఆటమ్స్ ని ఏం చేస్తాయి? 1వ లెవెల్ నుంచి ఎక్కడికి తీసుకెళ్తాయి? వాటిని 4, 6 లెవెల్స్ కి పంప్ చేస్తాయి. సో ఇక్కడ యాక్చువల్ గా పంపింగ్ చేసేది ఎవరంటే, ఇట్ ఈస్ నాట్ ది ఎలక్ట్రిక్ కరెంట్. పంపింగ్ చేసేది ఎవరు చెప్పండి? హీలియం ఆటమ్స్. అంటే హీలియం ఆటమ్స్ అంత పెద్ద హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫైనల్ గా ఒక పాయింట్ చెప్తే అయిపోయింది హీలియం నియాన్ లేజర్ టాపిక్. ఏంటి? ఇప్పుడు మనకు నియాన్ ఆటమ్స్ ఎక్కడ ఉన్నాయి? 4లో కొన్ని ఉన్నాయి, 6లో కొన్ని ఉన్నాయి, అంతే కదా? 4, 6 లెవెల్స్ కూడా ఏ లెవెల్స్? అవి కూడా మెటాస్టేబుల్ స్టేట్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. హీలియంలో ఉన్న 2nd, 3rd మెటాస్టేబుల్ స్టేట్స్ అని ఎలా చెప్పాను, నియాన్లో ఉన్న 4, 6 కూడా మెటాస్టేబుల్ స్టేట్సే కదా. సో ఏమవుతుంది ఇప్పుడు? 4, 6లో నియాన్ ఆటమ్స్ ఏమవుతాయి? అక్యూములేట్ అవుతాయి, అంతే కదా? పాపులేషన్ ఏమవుద్ది? పెరుగుద్ది. ఇప్పుడు మీకు చెప్పండి, 6, 4లో మన నియాన్ ఆటమ్స్ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు అవి కిందకి రావాలి కదా. కిందకి రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ 6లో ఉన్న నియాన్ ఆటమ్స్ ఎన్ని రకాలుగా కిందకి రావచ్చు చెప్పండి? 6లో ఉన్న నియాన్ ఆటమ్స్, 6వ ఎనర్జీ లెవెల్లో ఉన్న నియాన్ ఆటమ్స్ ఎన్ని రకాలుగా కిందకి రావచ్చు చెప్పండి? డయాగ్రామ్ చూస్తున్నారు కదమ్మా. ఎన్ని రకాలుగా డీఎగ్జైట్ అవ్వచ్చు చెప్పండి? 6లో నుంచి 6 నుంచి ఎక్కడికి రావచ్చు? అది 5కి రావచ్చు సార్, 3కి రావచ్చు సార్. 5కి రావచ్చు. 6 నుంచి 5కి వస్తే వచ్చే లైట్ వేవ్ లెంగ్త్ ఎంత? ఇక్కడ రాశాను చూసారా? 6 నుంచి 5కి వస్తే అప్పుడు లేజర్ లైట్ వస్తుంది, ఓకేనా? ఎంత వేవ్ లెంగ్త్ తో వస్తుంది? 33,900 యాంగ్స్ట్రామ్స్. 6 నుంచి 5కే కాదు కదా, ఇంకో ఛాన్స్ ఉంది. 6 నుంచి ఎక్కడికి రావచ్చు? 3కి రావచ్చు సార్. అంతే కదా. మరి ఇక్కడ ఉన్నాయి కదా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కదా. సో 6 to 5 ఒక పాసిబిలిటీ, 6 to 3 ఇంకో పాసిబిలిటీ, ఇంకో పాసిబిలిటీ కూడా ఉందండి. ఏంటా పాసిబిలిటీ? 4లో కూడా ఉంటాయి కదా నియాన్ ఆటమ్స్. 4లో ఉన్న నియాన్ ఆటమ్స్ ఎలా కిందకి రాగలవు చెప్పండి? 4 to 3 సార్. అంతే, దానికి ఒక్క ఛాన్సే ఉంది. ఇప్పుడు 4 to 5 అని చెప్పచ్చా చెప్పండి? నో సార్. 4 to 5 అంటే కింది నుంచి పైకి, మనం మాట్లాడేది పైకి కాదు కదా, ఎమిషన్ కిందకి రావాలి. సో 6లో ఉన్న నియాన్ ఆటమ్స్ కేమో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 6 నుంచి 5కి రావచ్చు, 6 నుంచి 3కి రావచ్చు. కానీ 4లో ఉన్న నియాన్ ఆటమ్స్కి మాత్రం ఒక పాసిబిలిటీయే ఉంది, 4 నుంచి 3కి రావచ్చు, ఓకేనా? అంటే ఎన్ని రకాల ట్రాన్సిషన్స్ జరగచ్చు ఇక్కడ? 3 రకాలు జరగచ్చు, ఓకేనా? 3 రకాల ట్రాన్సిషన్స్ లో వచ్చే లేజర్ లైట్ ఒకలా ఉండదండి. అదవుతుంది మీకు పాయింట్? అంటే 6 నుంచి 5కి వచ్చినప్పుడు వచ్చే లేజర్ లైట్ వేవ్ లెంగ్త్ ఏమో 33,900 యాంగ్స్ట్రామ్స్. 6 నుంచి 3కి వచ్చేది ఇదే ఇంపార్టెంట్, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, మనకు కావాల్సింది ఇదే. 6 నుంచి 3కి వచ్చినప్పుడు రెడ్ కలర్ లో రాసాను చూసారా, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. 6 నుంచి 3కి వచ్చినప్పుడు వచ్చే లేజర్ లైట్ వేవ్ లెంగ్త్ ఎంత? 63, 28. అదే 4 నుంచి 3కి వచ్చినప్పుడు ఎంత? చెప్పండి? 4 నుంచి 3కి వచ్చింది ఎంత? 11,500. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఏది కావలిస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మా. ఇప్పుడు మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు రూబీ లేజర్ లో అన్ని ఆప్షన్స్ లేవు, ఒకటే ఆప్షన్. కానీ హీలియం నియాన్ లేజర్ లో 3 రకాల లేజర్ లైట్లు వస్తున్నాయి. ఏది కావలిస్తే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనం 6328 యాంగ్స్ట్రామ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం చెప్పండి ఎవరైనా? 33,900 వదిలేసాం, 11,500 యాంగ్స్ట్రామ్ వదిలేసాం. ఓన్లీ ఎక్కువ ఇంటెన్సిటీతో వస్తుంది. అది కాదు. మీరు 6328 యాంగ్స్ట్రామ్స్ అంటే విజిబుల్ లైటా కాదా చెప్పండి? ఇప్పుడు మనకి ఇంట్లో ఒక బల్బ్ పెట్టుకున్నాం. మీకు ఒక విషయం చెప్పండి, టంగ్స్టన్ బల్బ్ మీద, అంటే ఇదివరకు టంగ్స్టన్ బల్బ్స్ ఉండేవి కదా, ఫిలమెంట్ బల్బ్స్, వాటితో పోలిస్తే ఎల్ఈడి బల్బ్స్ ఎఫిషియన్సీ ఎక్కువ అని తెలుసుగా మీకు. అందుకే ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎల్ఈడి బల్బ్స్ వాడుతున్నారు. ఎందుకు ఎఫిషియెంట్ ఎక్కువ తెలుసా అవి? చెప్పండి ఎవరైనా, రీజన్ ఏంటి? Why LED bulbs are more efficient than ordinary tungsten or other CFL or anything tube lights? ఎందుకు?
ఫోటాన్స్ అనేవి ఎక్కువ ఎమిట్ అవుతాయి. ఇప్పుడు ఒక విధంగా దేవుడు స్వార్థపరుడు. దేవుడు మనకి ఎలాంటి కళ్ళు ఇచ్చాడు? వైలెట్ నుంచి రెడ్ కలర్ వరకు ఉన్న లైట్ ని ఏమంటారు తెలుసు కదా? విజిబుల్ లైట్ అంటారు, దృగోచర కాంతి అంటారు. ఐడియా ఉందమ్మా? విజిబుల్ లైట్. ఇప్పుడు లైట్ అనేది ఓన్లీ మనుషుల కోసం లేదు కదా, మనం చూడగలిగే కాంతి ఉంటుంది. మీకు ఆల్రెడీ అల్ట్రాసానిక్స్ చెప్పినప్పుడు చెప్పాను నేను. మనం చూడగలిగే కాంతి ఉంటుంది, చూడలేని కాంతి కూడా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ కంట్రోల్ నుంచి వచ్చే లైట్ ఏంటి చెప్పండి. మన ఇంట్లో రిమోట్ కంట్రోల్ ఉంటుంది కదా, రిమోట్ కంట్రోల్ నుంచి వచ్చే లైట్ ఏ లైట్? విజిబుల్ లైట్ కాదు కదా. ఎందుకని? ఆ బల్బ్ నొక్కితే మనకు ఆ బల్బు వెలుగుతున్నట్టు అనిపిస్తుందా మన కళ్ళకి? ఒకసారి ప్రయోగం చేసి చూడండి. రిమోట్ కంట్రోల్ ముందు ఒక చిన్న బల్బ్ ఉంటుంది, మీరు ఆ బల్బ్ నొక్కుతూ ఉంటే, బటన్స్ నొక్కుతుంటే ఆ బల్బ్ ఏమైనా వెలుగుతున్నట్టు అనిపిస్తుందా చెప్పండి? నో సార్. లేదు కదా. అంటే మన కంటికి కనిపించిన లైట్ ఏదో ఆ బల్బ్ నుంచి వస్తుందనే కదా అర్థం. అదే లైట్ అది మీకు తెలుసు కదా, ఇన్ఫ్రారెడ్ లైట్. ఇన్ఫ్రారెడ్ లైట్కి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి తెలుసా? చాలా అప్లికేషన్స్ ఉన్నాయమ్మా. మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, ఎవరు ఉండరు అక్కడ డోర్ దగ్గర. ఎందుకు ఓపెన్ అవుతాయి? మన బాడీ నుంచి కంటిన్యూస్గా ఏమొస్తుంది? మన బాడీ నుంచి ఇన్ఫ్రారెడ్ లైట్ వస్తుంటది. ఆ ఇన్ఫ్రారెడ్ లైట్ మన కంటికి కనిపించదు, కానీ ఆ సెన్సార్ కనిపిస్తుంది, అందువల్ల డోర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఎందుకు మనం ఈ మూడిట్లో ఎందుకు మనం ఈ 6328 యాంగ్స్ట్రమ్స్ సెలెక్ట్ చేసామంటే 11,500 యాంగ్స్ట్రమ్స్ విజిబుల్ లైట్ కాదమ్మా. ఓకే, అది అది ఏంటది? ఇన్ఫ్రారెడ్ లైట్. అది పరారుని కాంతి, మన కంటికి కనిపించదు. అంటే లేజర్ లైట్ వస్తున్నట్టు మనకు అనిపించదు అసలు. అలాగే 33,900 యాంగ్స్ట్రమ్స్ ఉంది కదా, అది కూడా విజిబుల్ లైట్ కాదు. ఈ మూడిట్లో విజిబుల్ లైట్ ఏది? మన 6328 యాంగ్స్ట్రమ్స్ కదా. ఇప్పుడు కష్టపడి తయారు చేసామండి. ఇప్పుడు నీకు ఇమేజ్ చూపిస్తాను, అది చూసారు కదా మీరు. తయారు చేసాం కష్టపడి లేజర్, అందులోంచి లేజర్ లైట్ వస్తుందని చూసి సంబరపడాలి కదా. సంబరపడాలంటే ముందుగా వచ్చిన లేజర్ లైట్ మనకు కనిపించాలి కదా, అంటే విజిబుల్ లైట్ రేజియన్ లో ఉండాలి కదా. అలా ఉండేదైతే ఏది? ఈ మూడిట్లో ఇది ఒక్కటే. కాబట్టి జనరల్ గా హీలియం నియాన్ లేజర్ లో ఏ వేవ్ లెంగ్త్ ని సెలెక్ట్ చేసుకుంటారంటే 6328, అంటే 6 to 3, 6 నుంచి 3 ట్రాన్సిషన్ ఉంది చూసారా, 6 నుంచి 3 ట్రాన్సిషన్ మనం పరిగణలోకి తీసుకుంటాం. అదే లేజర్ ట్రాన్సిషన్ అంటారు దాన్ని. ఓకేనా? సో మిగిలిన లేజర్ లైట్స్ మనం జనరల్ ఆఫ్ కోర్స్ పర్పస్ మారింది అనుకోండి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రారెడ్ లేజర్ లైట్ కావాలనుకో, అప్పుడు ఏం చేయాలి? 4 నుంచి 3కి కానీ 6 నుంచి 5 కానీ తీసుకోవాలి, అంతేగాని ఇది తీసుకోకూడదు. మన జనరల్గా మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే విజిబుల్ లైటే కావాలి. కాబట్టి ఈ 3 వేవ్ లెంగ్స్ లో మనం జనరల్గా మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికంటే 6328 యాంగ్స్ట్రమ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఇక్కడ లేజర్ ట్రాన్సిషన్ ఏ ట్రాన్సిషన్ చెప్పండి? 6-5, 6-3, 4-3? 6-3 సార్. ఓకేనా? అర్థమైంది కదా పాయింట్. ఇప్పుడు దాని తర్వాత ఏమవుతుంది అనేది మీకు అనవసరం. ఇంకా మీకు అనవసరం అంటే సరదాగా అంటున్నాను. ఇక్కడతో లేజర్ లైట్ వచ్చేసింది కదా. 6లో ఉన్న నియాన్ ఐటమ్స్ 3లోకి రాగానే ఏ ప్రాసెస్ లో? స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్ లో రాగానే మీకు లేజర్ లైట్ వచ్చేసింది. కాబట్టి అవి 3 నుంచి తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాయి? 3 నుంచి మళ్ళీ అంటే 1కి రావాలి కదమ్మా. 3 నుంచి 2కి వస్తాయి, 2 నుంచి 1కి వస్తాయి. అవి తర్వాత జరిగే ప్రాసెస్, దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ది లేజర్ లైట్. 3 నుంచి 2కి అది ఎలా వస్తుందంటే యాక్చువల్గా స్పాంటేనియస్ గా వస్తుంది. అలాగే 2 నుంచి 1కి ఇంకేదో వేరే మెకానిజం ద్వారా వస్తుంది. ఓకేనా? అది మనకు అనవసరం. సో ఇప్పుడు ఒకసారి అవుట్లైన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం బ్యాటరీ ఆన్ చేయగానే ఏమవుతుందో చెప్పండి? ఎలక్ట్రాన్స్ అనేవి హీలియం తో కొలైడ్ అవుతాయి సార్. అప్పుడు హీలియం ఆటమ్స్ ఏమవుతాయి? హీలియం 1 నుండి 2, 3కి జంప్ అవుతాయి కదా. కొలైడ్ అవడం వల్ల ఏం జరుగుతుందో కూడా చెప్పండి. అదే 1 నుండి 2కి 3కి జంప్ అవుతాయి సార్. ఓకే, 2కి 3 లెవెల్స్ మామూలు లెవెల్సా, మెటాస్టేబుల్ లెవెల్సా? మెటాస్టేబుల్ లెవెల్. వెరీ గుడ్. అవి మెటాస్టేబుల్ అవ్వకపోతే మన పని అయిపోద్ది అంతే. మెటాస్టేబుల్ కాబట్టి అవి అన్ని అక్కడ కాసేపు కూర్చుంటాయి. ఓకేనా? ఇప్పుడు హీలియం ఐటమ్స్ 2లో 3లో ఉన్నాయి, ఏం చేస్తాయి? ఇప్పుడు నియాన్ ని మూవ్ చేస్తాయి, నియాన్ తో కొలైడ్ అవుతాయి. అప్పుడు నియాన్ ఐటమ్స్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? అప్పుడు నియాన్ ఐటమ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? 1లో ఉన్న నియాన్ ఐటమ్స్ 4th 6th కి వెళ్తాయి. వెరీ గుడ్. సో అంటే గాలిపటం ఎగిరే కనిపించిన దారం ఎవరంటే ఇక్కడ హీలియం ఆటం అన్నమాట. ఓకేనా?
సో 4, 6లో ఉన్న నియాన్ ఆటమ్స్ మనకి 3 రకాలుగా డిఎక్సైట్ అవ్వచ్చు. 6 నుంచి 5కి రావచ్చు, 6 నుంచి 3కి రావచ్చు, లేదా 4 నుంచి 3కి రావచ్చు. ఈ మూడిట్లో మనం ప్రిఫర్ చేసే ట్రాన్సిషన్ ఏదంటే 6 నుంచి 3, ఎందుకంటే అది విజిబుల్ లైట్లో విజిబుల్ రీజియన్లో ఉంటుంది. ఓకేనా? సో అదన్నమాట. ఒకసారి మీకు మ్యాటర్ చూపిస్తాను, ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి. హీలియం నియాన్ లేజర్. తర్వాత ఇంకో మాట, నీకు నోట్స్ మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను, చిన్న కరెక్షన్ ఉంది. మీకు లాస్ట్ టైం షేర్ చేసిన నోట్స్లో ఈ డయాగ్రామ్ లేదమ్మా. తెలుగు మీడియంలో ఉంది కానీ ఇంగ్లీష్లో పొరపాటున ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ మాడిఫై చేశాను. ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ మాత్రం మళ్ళీ ఒకసారి పెడతాను, అది చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఓకే, చూడండి. హీలియం నియాన్ లేజర్ ఈజ్ ద ఫస్ట్ గ్యాస్ లేజర్. ఓకేనా? ఇది గ్యాస్ లేజర్ అనే విషయం అర్థమైంది కదా. తర్వాత హీలియం నియాన్ లేజర్లో ఏం వాడతారు? ఏ మిక్చర్ ఆఫ్ హీలియం నియాన్ గ్యాస్ యాక్ట్స్ యాజ్ ది యాక్టివ్ మెటీరియల్. ఇందులో యాక్టివ్ మెటీరియల్ ఏదంటే మళ్ళీ పర్ఫెక్ట్గా చెప్పాలంటే నియాన్. ఓకేనా? తర్వాత ఈ డయాగ్రామ్ వేస్తారు. తర్వాత ఆ డిశ్చార్జ్ ట్యూబ్ అని చెప్పాను కదా, ఉత్సర్గ నాళం అంటారు తెలుగులో, అంటే కరెంట్ పాస్ అయ్యే ట్యూబ్ అనమాట. ఓకేనా? ఆ డిశ్చార్జ్ ట్యూబ్ డైమెన్షన్స్ రూబీ లేజర్లో డైమెన్షన్స్ చెప్పండి. 10 centimeter, 1 centimeter diameter, sir. వెరీ గుడ్. ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుందమ్మా, 50 సెంటీమీటర్స్, డయామీటర్ మళ్ళీ సేమ్ 1 సెంటీమీటర్. సో 5 రెట్లు పొడవు ఎక్కువ ఉంటుంది డిశ్చార్జ్ ట్యూబ్. ఓకేనా? తర్వాత ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ఏముంటాయి అంటే కన్స్ట్రక్షన్ చెప్తున్నాను. డిశ్చార్జ్ ట్యూబ్లో ఏముంటాయి మీకు తెలుసు కదా, కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ హీలియం అండ్ నియాన్ గ్యాసెస్. ఏ రేషియోలో? 10:1. ఓకే. తర్వాత డిశ్చార్జ్ ట్యూబ్కి ఏముంటాయి? ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా, యానోడ్ క్యాథోడ్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తారు? దీస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు హై వోల్టేజ్ బ్యాటరీ, చాలా ఎక్కువ వోల్టేజ్ ఉన్న బ్యాటరీ కనెక్ట్ చేస్తారు. ఓకేనా? తర్వాత ఈ ఆల్రెడీ చూసారా, మీకు నోట్స్ నేను సిమిలర్గా రాశాను, మీకు అర్థమవుతుందో లేదో. రూబీ లేజర్ ఎలా రాశాను, హీలియం నియాన్ లేజర్ అలాగే రాశాను, కాబట్టి అది చూస్తే ఇది వచ్చినట్టు లెక్క. ఈ 2 పాయింట్స్ కామన్ పాయింట్స్. వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్ ఈజ్ కంప్లీట్లీ సిల్వర్డ్, పూర్తిగా సిల్వర్తో కోటింగ్ చేస్తారు, అందుకని ఒక ఎండ్ పూర్తిగా బ్లాక్ అవుతుంది ఇది. రెండో ఎండ్ ఏమో పార్షియల్గా కోటింగ్ వేస్తారు, అందువలన దాని నుంచి లేజర్ లైట్ బయటకు వస్తుంది. ఓకేనా? తర్వాత ఈ డయాగ్రామ్ వేస్తారన్నమాట. ఈ డయాగ్రామ్లో లెవెల్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. 1, 2, 3, ఇక్కడేమో 1, 2, 3, 4, 5, 6 అంటే హైట్ పెరుగుతున్న ఆర్డర్లో వేసుకెళ్ళండి లెవెల్స్. ఓకేనా? తర్వాత ఇందులో పాయింట్స్ చూడండి, అంటే స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో రాశాను, బుల్లెట్ వైజ్ రాశాను ఈజీగా అర్థం అవ్వడానికి. ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డిశ్చార్జ్ ట్యూబ్ ఎగ్జైట్ ద హీలియం ఆటమ్స్. అంతే కదా, ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే హీలియం ఆటమ్స్ ని పంప్ చేస్తాయి. ఎక్కడికి? 2కి 3కి. 2, 3లో ఉన్న హీలియం ఆటమ్స్ ఏం చేస్తాయి? నియాన్ ఆటమ్స్ తో కొలైడ్ అయ్యి నియాన్ ఆటమ్స్ ని ఎక్కడికి ఎగ్జైట్ చేస్తాయి? Ne4కి, Ne6లోకి. ఓకేనా? ఇంక ఇది చూసుకోండి, మీరు అర్థమైపోద్ది. ఓకేనా? Ne4, Ne6 నుంచి 3 రకాలు వస్తాయని ఇక్కడ రాశాను చూడండి. Ne6 నుంచి 3కి రావచ్చు, అదే ఇంపార్టెంట్ యాక్చువల్గా. Ne6 నుంచి 5కి రావచ్చు, Ne4 నుంచి 3కి రావచ్చు. మనకి ఇందులో Ne6 to Ne3 మాత్రం మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇదమ్మా. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఏంటంటే హీలియం ఆటమ్స్ 2, 3 లెవెల్లో ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి? నియాన్ ఆటమ్స్ తో కొలైడ్ అయ్యి నియాన్ ఆటమ్స్ కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. వైస్ వర్సా ఎందుకు జరగదో చెప్పండి ఎవరైనా. వైస్ వర్సా అంటే నియాన్ ఆటమ్స్ ఎందుకు ఎనర్జీని హీలియం కి ట్రాన్స్ఫర్ చేయవు? ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి అక్కడికి జరుగుతుంది ఎప్పుడు కూడా? హీలియం ఆటమ్స్ నుంచి నియాన్ ఆటమ్స్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యి అప్పుడు నియాన్ ఆటమ్స్ పంప్ అవుతున్నాయి 1 నుంచి 4, 6కి. కానీ వైస్ వర్సా రివర్స్ లో ఎందుకు జరగదు చెప్పండి ఎవరైనా. దానికి సమాధానం ఇందాక చెప్పిన సమాధానమే. ఏంటి? ఇందాక ఫస్ట్ లో అన్నాను కదా, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నప్పుడు ట్యూబ్ లో హీలియం ఆటమ్స్ తో కొలైడ్ అవుతాయని మాట్లాడుతాం తప్ప నియాన్ తో కొలైడ్ అవుతాయి అనే విషయం మాట్లాడుతున్నాను. ఎందుకని? సింపుల్. ఇక్కడ పాయింట్ ఏంటి, మనం తీసుకున్న రేషియో అలాంటిది. హీలియం ఎక్కువ తీసుకున్నాం, నియాన్ తక్కువ తీసుకున్నాం. హీలియం జనాభా ఎక్కువ, అందువల్ల మీకు ఏమవుతుంది? హీలియం నుంచి నియాన్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎక్కువ జరుగుతుంది తప్ప నియాన్ టు హీలియం జరిగే ఛాన్సెస్ తక్కువ. ఓకేనమ్మా? ఇందులో ఉన్న డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. ఇక్కడ యాక్చువల్ పంపింగ్ చేసేది ఎవరు చెప్పండి? హీలియం. హీలియం ఏం చేస్తుంది? ఎలా పంపింగ్ చేస్తుంది?
కరెంట్. కాదు, హీలియం ఆటమ్స్ నియాన్ ఆటమ్స్ ని పంప్ చేస్తున్నాయి కదా పైకి. ఎలా పంప్ చేస్తున్నాయి? కొల్లైడ్ అవుతున్నాయి కదమ్మా, కొలిజన్స్. సో మీరు ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ లో ఒక మాట చాలా ఇంపార్టెంట్, కొలిజన్ అనే మాట ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంతా ఎలా జరుగుతుంది? క్యారమ్ బోర్డ్ లో జరిగినట్టు జరుగుతుంది. తెలుస్తుందో లేదో, క్యారమ్ బోర్డ్ లో కొలిజన్స్ వల్ల ఎనర్జీ ఎలా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ నుంచి హీలియంకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు హీలియం పైకి వెళ్ళింది. హీలియం నుంచి మళ్ళీ హీలియం ఆటమ్స్ నియాన్ ఆటమ్స్ తో కొల్లైడ్ అయ్యి నియాన్ ఆటమ్స్ పైకి వెళ్తున్నాయి. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది చెప్పండి? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? కొలిజన్ ద్వారా జరుగుతుంది సార్. మాట చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ హియర్ ఈస్ టేకింగ్ ప్లేస్ త్రూ కొలిజన్స్. ఇక్కడ ఒక మాట చెప్పి ఆపేస్తాను చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, ఒక ఆటము హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి రావడానికి జనరల్ గా ఎలా వస్తుందో చెప్పండి? లైట్ ని ఎమిట్ చేస్తూ వస్తుంది. అంతే కదా, వెరీ గుడ్. డిఎక్సైట్ అవడం అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం, లైట్ ని ఎమిట్ చేసి అనుకుంటాం, కానీ కాదండి. ఇక్కడ మనం కొన్ని కొత్త పద్ధతులు చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2లో 3లో ఉన్న హీలియం ఆటమ్స్ నియాన్ ఆటమ్స్ తో కొల్లైడ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి హీలియం ఆటమ్స్ కిందకి వచ్చేస్తాయిగా, 1లోకి వచ్చేస్తాయి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి రావడానికి ఎప్పుడు కూడా లైట్ని ఎమిట్ చేయడం ఒకటే మార్గం కాదు. ఒక్కోసారి కొలిజన్స్ వలన కూడా ఎనర్జీని కోల్పోవచ్చు. అంటే ఇప్పుడు హీలియం ఆటమ్స్ ఎలా డిఎక్సైట్ అయినాయి చెప్పండి ఎవరైనా? 2, 3లో ఉన్న హీలియం ఆటమ్స్ 1లోకి ఎలాగొచ్చినాయి? నియాన్ కి ఎనర్జీ ఫార్వర్డ్ చేసి కిందకి వచ్చింది. అవేమి లైట్ ని ఎమిట్ చేయాల. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, హీలియం ఆటమ్స్ 2, 3 నుంచి 1కి వస్తాయి. ఇందులో చూపించలేదు కానీ వస్తాయి. లైట్ ఎమిట్ చేసి ఏం రావు. ఏం చేస్తాయి? వాటి ఎనర్జీని నియాన్ ఆటమ్స్ కి ట్రాన్స్ఫర్ చేసి త్రూ కొలిజన్స్ ట్రాన్స్ఫర్ చేసి ఆ విధంగా అవి కిందకి వచ్చేస్తాయి. అంటే డిఎక్సైట్ అవడానికి ఇంకో మెకానిజం ఇది. ఓకేనా? ఆటమ్స్ డిఎక్సైట్ అవడానికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ లైట్ ఎమిట్ చేయడం అనేది ఒక మెకానిజం, ఒక పద్ధతి. కొలిజన్స్ అనేది ఇంకో పద్ధతి. కొలిజన్స్ కూడా ఎనర్జీని, కొలిజన్స్ వల్ల కూడా అది ఎనర్జీని కోల్పోయి కిందకి రావచ్చు. అదే ముఖ్యమైన పాయింట్. ఓకేనా? సో ఇందులో అంతా కూడా కొలిజన్స్ అనే మాట ఇంపార్టెంట్ అండి. అది జాగ్రత్తగా తెలుసుకోండి. ఎలక్ట్రాన్స్ కొల్లైడ్ అయ్యి హీలియం 2, 3కి వెళ్ళటం, 2, 3లో ఉన్న హీలియం ఆటమ్స్ మళ్ళీ నియాన్తో కొల్లైడ్ అయ్యి నియాన్ని 1 నుంచి 4, 6కి తీసుకెళ్ళటం, 4, 6 నుంచి అవి 3కి రావడం వల్ల మనకి లేజర్ లైట్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడతో మనం ఏమేమి కవర్ చేసామంటేనేమో లేజర్లో చెప్పండి, ఏమేమి కవర్ చేసాం మీరు చెప్పండి, నేను కాదు. ఫస్ట్ ఏం చెప్పాము? లేజర్స్ లో ఏం చెప్పుకుంటా వచ్చామండి? లేజర్ అప్లికేషన్స్. లేజర్ యొక్క ప్రాపర్టీస్. ఓకేనా? దానికి ఉన్న ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్ చెప్పాం. తర్వాత లేజర్కి ఉన్న కండిషన్స్ ఏంటది? స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ చెప్పే ప్రాసెస్లో స్పాంటేనియస్ ఎమిషన్ కూడా చెప్పాను. తర్వాత పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటో చెప్పాను. ఓకేనా? దాని తర్వాత రూబీ లేజర్ ఏంటో నేర్చుకున్నాం. అలాగే ఇవాళ మనం హీలియం నియాన్ లేజర్ నేర్చుకున్నాం. దీంతో చాప్టర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ అని ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది. అది ఆల్మోస్ట్ సగం మనం చదివేసాం. ఎలా చదివేసామంటే ఇప్పుడు ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ అనే టాపిక్లో మనం ఏం చదువుతాం? మళ్ళీ చదవక్కర్లే, ఆల్రెడీ చదివింది. స్పాంటేనియస్ ఎమిషన్ మీకు వచ్చు కదా, అది రాయాలి. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ మీకు వచ్చు కదా, ఆల్రెడీ మీకు తెలుసు అది ఎలా జరుగుతుంది ఏంటో, అది రాస్తాం. సో అవన్నీ రాసి ఒక 2-3 స్టెప్స్ డెరివేషన్ ఉంటుంది, అది చేస్తే ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ కూడా అయిపోయినట్టే. దాంతో లేజర్ చాప్టర్ అయిపోయినట్టే. ఓకేనమ్మా? సో మనకి ఇంకొక క్లాస్ తీసుకుంటే ప్రాబ్లీ అది రేపే అటెండ్ అవ్వండి. రేపు టైం టేబుల్లో క్లాసులు అయిపోయినప్పటికీ కూడా మీరు మస్ట్గా అటెండ్ అవ్వండి క్లాస్. ఎందుకంటే ఇది కంటిన్యూటీ మీద బేస్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఫ్రైడే సాటర్డే వదిలేస్తే మళ్ళీ మండే క్లాస్ అంటే మీకు ఈ టాపిక్స్ అన్ని మర్చిపోతారు. ఓకేనా? సో రేపు ఒక హాఫ్ అన్ అవర్, ఎక్కువ టైం అక్కర్లే నాకు, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కనెక్ట్ అయితే నేను టైం చెప్తాను. కనెక్ట్ అయితే కనుక ఇక్కడ రేపటితో మనం ఏం చేద్దాం? లేజర్ యూనిట్ కంప్లీట్ చేద్దాం. ఓకేనమ్మా? కనెక్ట్ అవుతారా? సో మండే నుంచి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో కొత్త యూనిట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? అంటే అఫ్ కోర్స్ ఇంకా 20 తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ ఒకవేళ క్లాసెస్ పెట్టేస్తే కాలేజ్కి వచ్చేద్దరు, కానీ అలా కాదంటే ఆన్లైన్ కంటిన్యూ చేస్తాం. ఆన్లైన్ లో కూడా మీకు వీలైనంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లా. సో వీలైనంత ఎక్కువ మంది అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని మీరు మళ్ళీ కాలేజీలో చెప్తారు కదా అన్న ఉద్దేశంతో ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు తెలిసి ఆఫ్లైన్ క్లాస్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో ఆన్లైన్ కూడా నేను ఇంచుమించు అలాగే చెప్తున్నాను.
అయితే ఒకటే నాకు ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాను. అది మీకు అర్థమైందో లేదో. నాకు కరెక్ట్గా ఒక లెక్చరర్ క్లాస్లో అయితే కనిపెట్టేస్తారు, కానీ ఇక్కడ మనం చెప్పలేకపోతున్నాం. ఓకేనా? సో దీని మీద ఒక క్విజ్ కూడా పెడతాను కహూట్ ప్లాట్ఫామ్లో, ఆన్లైన్ క్విజ్. ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే క్లోజ్ చేద్దాం.